నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న నరేంద్ర మోడీ. రాజమండ్రి సభలో గోదావరి మాతకు ప్రణమిలిన భారత ప్రధాని. మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా, కాపాడేవాడు కావాలా? రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని ఓట్ల రూపంలో చూపాలని ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా సాగుతున్న జాయింట్ కలెక్టర్ కార్తీక్. ప్రక్రియను పరిశీలించిన వివిధ పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గోదావరి మాతకు ప్రణామాలు, ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలికావ్యం రాశారు అంటూ మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ పార్టీ అవినీతిని జెట్ స్పీడ్లో పరిగెత్తించిందని, అవినీతి 100%, అభివృద్ధి 0 అని మోడీ ఆరోపించారు. రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బ్రతుకు బుగ్గైందా లేదా, దళితులకి, మైనారిటీలకి అందరికీ దగా జరిగిందా లేదా, ఆర్థిక ప్రగతి లేకుండా పోయిందా లేదా ఆలోచన చేయాల్సిన సమయం. నీతివంతమైన పరిపాలన రావాలన్న ప్రైడ్ ఆఫ్ ఇండియా మోడీ గారంటే మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ इंडिया, स्किल इंडिया। राजा महेंद्रवरम वासियों को नमस्कार। मैं गोदावरी मां को प्रणाम करता हूं। इस धरती पर आदि कवि नन्नय्या ने तेलुगु का सबसे पुराना साहित्य रचा था। मैं देख रहा हूं आज वो धरती एक नया इतिहास रचने जा रही है। నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా, రాజమహేంద్ర వాసులారా, మీ అందరికీ నమస్కారాలు. నేను తల్లి గోదావరికి తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. साथियों, 13 मई को आप अपने वोट से आंध्र प्रदेश की विकास यात्रा का సైకో జగన్ నమ్మి మరోసారి మోసపోవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన ప్రజాగరణ సభలో పాల్గొని మాట్లాడుతూ, రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఒక పాస్ పుస్తకం ప్రతిని చింపి తగలపెట్టారు. జగన్ నాటకాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. కోడికత్తి, గుళకరాయి నాటకాలు ఆడారని, ప్రజా వేదికను కూల్చేసి విధ్వంసానికి నాంది పలికారని పేర్కొన్నారు. 5 సంవత్సరాల పాటు జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని, అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆస్తులు కొట్టేసేవాడు కావాలా, ఆస్తులు కాపాడేవాడు కావాలా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే అసమర్థుడు జగన్ అని చంద్రబాబు ఆరోపించారు. తప్పకుండా డిఎస్సిలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం.
ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు 15,000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ అకౌంట్ పంపించే బాధ్యత నాది. తల్లికి బిడ్డ కింద చదువు కోసం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తాం. 2 బిడ్డలుంటే 30,000 ఇస్తాం, 3 ఉంటే 45,000 ఇస్తాం, 4 ఉంటే 60,000 ఇస్తారని మా వాళ్ళందరికీ. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది పేదల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు తప్పదని పేర్కొన్నారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99% హామీలు అమలు జరిగాయన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే మళ్ళీ మోసపోయి కొండచిలువ నోట్లో తలపెట్టమని జగన్ విమర్శించారు. ఓ మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఆ ఫోన్లో ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మనిషి 3 సార్లు సీఎం అంటాడా పెద్ద మనిషి. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అవ్వాతాతలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పెద్దవాడికి ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జేఎన్టీయూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతుందన్న విషయాలపై విజయనగరం రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్తో మా మాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం జేఎన్టీయూ సంబంధించినటువంటి యూనివర్సిటీలో పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. దీనికి సంబంధించి విజయనగరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఇక్కడ ప్రస్తుతం దీని యొక్క పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా జరుగుతుందన్న విషయాలపై ఇక్కడంతా కూడా పరిశీలన చేస్తున్నారు. ఆయన అడిగి మనం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ జేఎన్టీయూలో ఈరోజు విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటుండి ఎలక్షన్ డ్యూటీ పడిన పోలింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 3,700 మందికి ఫెసిలిటేషన్ 5, 6, 7 మే తేదీల్లో ఈ 3 రోజుల్లో ఇక్కడ ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. సో విజయనగరం కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా ఉండి వేరే అదర్ కాన్స్టిట్యున్సీస్లో విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విజయనగరం జిల్లా లోపల పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా బయట జిల్లాల్లో పనిచేస్తూ ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళందరికీ బయట జిల్లాలకి పంపించడం జరిగిందండి పోస్టల్ బ్యాలెట్. ఈ విధంగా ఇక్కడ ఫెసిలిటేషన్ చేస్తున్నాము. 5 రూమ్స్గా డివైడ్ చేసి 5 పోలింగ్ టీమ్స్ని వేసి సీరియల్ నెంబర్ వైజ్గా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది చేస్తున్నాము. సో ఒకసారి నా మనవి ఏమిటి అంటే విజయనగరం జిల్లాలో విజయనగరం కాన్స్టిట్యున్సీలో ఓటున్న వాళ్ళందరూ కూడా విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా తమ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వస్తున్నటువంటి ఓటర్లందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ఇక్కడ వస్తున్న ఓటర్స్ అందరికీ కూడా మనం డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫుడ్, స్నాక్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల షేడ్ అనేది కూడా ప్రొవైడ్ చేసి కూర్చోవడానికి కూడా కుర్చీలు అన్నీ కూడా అరేంజ్ చేశాము. అదేవిధంగా ఫెసిలిటేషన్ రూమ్స్ దగ్గర కూడా వాళ్ళు ఓటేసే రూమ్స్ దగ్గర కూడా నించుని వెయిట్ చేయకుండా కుర్చీలు అరేంజ్ చేసి కూర్చొని కంఫర్టబుల్గా ఓటింగ్ జరిగేలాగా ఎన్షోర్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఈ పోస్టల్ సంబంధించినటువంటి ఓట్లు అంటే దరఖాస్తు చేసుకోలేని వారికి మళ్ళీ వీలుండే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఒక 2 రోజులు పెంచారని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎన్ని రోజులు ఇంకా దీని యొక్క సంబంధించి పోస్టల్ పోలింగ్ అనేది జరిగే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? సో ఎవరైతే ఫామ్ 12 ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఇక్కడ మేము పెట్టుకున్న లిస్టులో ఉండరు.
సో అలాంటి వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళ ఓట్ అనేది చెక్ చేసి వాళ్ళు విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటర్ అయితే కనుక విజయనగరం కాన్స్టిట్యున్సీలో పనిచేస్తూ లేదా విజయనగరం జిల్లాలో పనిచేస్తూ విజయనగరం కాన్స్టిట్యున్సీలో ఓటర్ అయి ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటేషన్ అనేది కల్పిస్తున్నామండి. బట్ విజయనగరం జిల్లా బయట అంటే బయట జిల్లాల్లో పనిచేస్తూ ఇక్కడ ఓటర్ అయి ఉంటే వాళ్ళకి బయట జిల్లాలకే పంపిస్తున్నాము. బట్ అక్కడ కూడా వాళ్ళు ఫామ్ 12 ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఫామ్ 12 ఇవ్వలేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రెష్ ఓటర్స్ కింద ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఫామ్ 12 ఫిల్ చేయించి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఇస్తున్నాము. దాంట్లో కూడా 5, 6, 7 తేదీలు పోస్టల్ బ్యాలెట్ అని అనుకున్నాము. 8th కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఎన్నికలు అనేవి అంటే పోస్టల్ బ్యాలెట్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే అభ్యర్థులు కూడా ఇప్పటికీ మనం విజువల్ చూసుకోవచ్చు. అభ్యర్థికి సంబంధించినటువంటి వారంతా కూడా వైసీపీ కానివ్వండి, ఒక పక్క తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అన్ని వివిధ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన కూడా చేస్తున్నారు. దానికి పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి పోలింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందని కూడా పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి కూడా అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు త్రాగునీరు కానివ్వండి మిగతా సౌకర్యాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కల్పించామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాల్రాజ్తో సంతోష్, వాజీ న్యూస్, జేఎన్టీవీ నుంచి. ఎన్నికల సమయంలో వాస్తవాలను వక్రీకరించి బురద రాజకీయాలు చేయడం కాళ్ళ గౌరీశంకర్ లాంటి వ్యక్తులకు తగదని పార్వతీపురం మంజం జిల్లా వైసీపీ అధ్యక్షుడు సిత్రుచెర్ల పరిషత్ రాజు అన్నారు. ఈరోజు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యాలయం విషయంలో కాళ్ళ గౌరీశంకర్ చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని తెలియజేశారు. చేతనైతే స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి తప్ప ఇటువంటి నీచ రాజకీయాలకు దిగజారకూడదని హితవు పలికారు. మా పార్టీస్ మధ్యలో ఒక డిస్ప్యూట్, ఒక ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు నేను కాకుండా ఇంకొక వేరే పార్టీ వ్యక్తులు, ఈ ల్యాండ్ పార్టీ వ్యక్తులు ఆ సమావేశంలో లేకుండా మీరేమో వాళ్ళందరి తరఫున వత్తాసుకు పలికి మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం అనేది, మీరు ఎప్పటి నుంచో ఈ టౌన్లోని సుపరిచితమైన రాజకీయ నాయకులు మీరు కూడా, గౌరీశంకర్ గారు, మీలాంటి పెద్దవాళ్ళు చూసి మేము నేర్చుకోవాలి. కానీ మేమే మీకు ఇలా చేయకూడదని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మీరంతా డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సడన్గా కొన్ని నెలల పాటు ముందే మీరు పార్టీకి వెళ్ళిపోవడం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీ దీంట్లోనే ఒకళ్ళు ఇండిపెండెంట్గా వేస్తారు, ఇంకోళ్ళు ఏమో ఏమంటారు పెద్దలు మన రాజు గారు అశోక్ గజపతి రాజు గారు ఏమో ముందేమో పోటీ చేస్తానంటారు, తర్వాత ఏమో అతిథి గారు పోటీ చేస్తానంటారు. మొన్నటి వరకేమో అందుబాటులో ఉండకుండా ఇప్పుడు వచ్చి ప్రతి కష్టాల్లో ఉంటాం, ఎల్లవేళలు అందుబాటులో ఉంటాం అంటారు. చెప్పడానికి ఆచరణలో చూపించడానికి ఒక రియాలిటీ అనేది చూస్తున్నారు. ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఈ యొక్క మేనిఫెస్టో నవరత్నాలు రిలీజ్ చేస్తూ నేను చేస్తానని 99.99% హామీలు నెరవేర్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చి నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, మన మహిళా సంఘాల్లో రుణమాఫీ, రైతు రుణమాఫీ ఇవన్నీ చెప్పి ఎలాగైతే చేయలేదో చెప్పడానికి చెప్పి చేయడానికి తేడా ఉంది. ఈ నెల 8వ తేదీన నగరంలో నిర్వహించి తలపెట్టిన మహిళా బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోలగట్ల వీరభద్రస్వామికి మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. 24వ డివిజన్ బూర్లిపేట నుండి నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్లను బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ మంచి వ్యక్తులను, అందుబాటులో ఉన్న వ్యక్తులను గెలిపించుకుంటే రానున్న కాలంలో ప్రజలకు మంచి జరుగుతుందని తెలియజేశారు. నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో కోలగట్ల పెద్ద కుమార్తె అల్లుడు డాక్టర్ సంధ్య, డాక్టర్ నాగాభిషేక్, ఫ్లోర్ లీడర్ రాజేష్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, స్థానికంగా శాసనసభ్యులు కోలగట్ల చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారు ఘనంగా స్వాగతం పలికారు. చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ నగర్లో డబల్ రోడ్డు కానీ, పెద్దలకు పెన్షన్లు కానీ, ఇల్లు పట్టాలు రావడం కానీ, కాలువలు కానీ, ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఇప్పుడు మన స్వామన్న ఎమ్మెల్యే అవ్వడంతో ఇక్కడున్న మౌలిక సదుపాయాలన్నింటినీ
చేయించడం జరిగింది. అందుకే ఇక్కడ ప్రజలందరూ చాలా ఆనందకరంగా ఉన్నారు. అలాగే మనం ఈ డివిజన్లోనే కాకుండా మనం చూసుకున్నట్టయితే విజయనగరం పట్టణం మొత్తంలో అన్ని డివిజన్లోని ఇలాంటి అభివృద్ధి చేయడం జరిగింది. మౌలిక సదుపాయాలే కాదు, మన పట్టణ సుందరీకరణ కానీ, పార్కులు కానీ పెద్దలకి పిల్లలకి అందరికీ అందించడం జరిగింది. అందుకు విజయనగరం ప్రజలందరూ చాలా ఆనందకరంగా ఉన్నారు. ఇలాగే విజయనగరంలో ఈ అభివృద్ధి ఇలాగే నిలబడాలన్నా, కొత్త అభివృద్ధులు జరగాలన్నా మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గారిని, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గారిని గెలిపించాలి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి. మరి వాళ్ళకుండే అర్హత ఏమైనా ఉందా అంటే కనీసం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కనీసం ప్రతిపక్ష రోలు కూడా వాళ్ళు చేయలేదని, అదేవిధంగా 5 ఏళ్ళకు ఒకసారి ఓటాడడానికి వస్తున్న ఆ పార్టీ వాళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అవగాహన ఉండే ప్రతి ఒక్కరు కూడా లేరని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రౌండ్ టేబుల్ సంస్థతో మాట్లాడి వివిధ చోట్ల స్కూళ్ళు కట్టించడమే కాకుండా సొంత నిధులతో హైగ్రీవా స్కూల్ కూడా కట్టించారంటే విద్యకిచ్చే ప్రాధాన్యత మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా మహిళా పార్కుని కల్పించింది కూడా స్వామి గారి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి మహిళా పార్కు మన విజయనగరంలో ఉందని కూడా మరొకసారి మహిళా మనందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి రేపు జరగబోయే 13వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 3వ వరుసలోని ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి గారు, ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వరుస నెంబర్ 3 మీ అందరి అమూల్యమైన ఓటుని కూడా ఫ్యాన్కి ఓటేయమని కూడా కోరుకుంటూ, వరుస నెంబర్ 3లోని స్వామి గారి పేరు మనకు గుర్తు ఉంటుంది. ఇక్కడ పక్కన ఇలా ప్రెస్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు రెండు కూడా సీరియల్ నెంబర్ 3A. మీ అందరి సపోర్టు కోరుకుంటున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలో, స్వామి గారి ఎన్నికలో కాదు, ఒక మంచికి చెడుకి జరుగుతున్న ఎన్నికలుగా నేను భావిస్తున్నాను. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకం అంటూ 40 ఏళ్ల పాటు ప్రతిరోజు కూడా ప్రజల కోసం అంకితం చేసిన ఓటర్లంతా అప్రమత్తంగా ఉండి ఎన్డీఏ కూటమి నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని లోకం నాగమాధవి అభ్యర్థించారు. పోస్పాట్రాక్ మండలం తిప్పలవలస, చింతపల్లి, వెల్దూరు తదితర గ్రామాల్లో ఈరోజు ఆమె పర్యటించారు. మిరాకిల్ ఏర్పాటు చేసి ఎంతోమందికి భవిష్యత్తు చూపించినప్పటికీ కొంతమంది తనపై బురజల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చాక ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు లోకం మాధవి. మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకువెళ్లవద్దని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి బేబీ నాయన సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ఉద్యోగులు ఎవరి ఒత్తిడికి తలవంచవద్దు అని ఆయన చెప్తున్నారు. ఫోటో బంధించి ఫోటో తీసి మాకు వాట్సాప్ చేయాలని అనేక మంది ఒత్తిడి చేస్తున్నారని, అనేక మంది ఇబ్బంది పెడుతున్నారని, నాకు బెదిరిస్తున్నారని నాకు అనేక మంది చెప్పారు. దయచేసి మీరు ఈ బెదిరింపులకు భయపడకండి, మీరు ఈ ఒత్తిడికి తలొక్కకండి. ఉదయాన్నే నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. చాలా స్ట్రిక్ట్గా మొబైల్ ఫోన్స్ అనేవి బయటే ఉంచి పోలింగ్ కేంద్రాల లోపలికి తీసుకెళ్ళకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఇస్తామన్నారు. కాబట్టి మీరు ఈ ఒత్తిళ్ళకి, ఈ బెదిరింపులకి ఎట్టి పరిస్థితిలో తలగొకండి. మీ ఆత్మసాక్షిగా మీరు ఓటు వేయాలని నేను ప్రతి ఒక్కరిని, పోస్టల్ బ్యాలెట్ ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల తన స్వగృహంలో మహాన్యాసపూర్వక మహాలింగార్చన రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బవిడిపాటి జోగేష్ నేతృత్వంలో అర్చక బృందం సాంప్రదాయమైన రీతిలో మహాశివలింగానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన సతీమణి కోలగట్ల వెంకటరమణి అభిషేకం చేశారు. కార్యసిద్ధి కోసం, శక్తివంతుడైన శివుని అనుగ్రహం కోసం మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు రామాయణం సత్యనారాయణ శర్మ, అల్లంరాజు సూర్యరాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు పోలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఈరోజు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు జేఎన్టీయూలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి కలిసిటి అప్పలనాయుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి సుంకరి సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్కు అనూహ్యమైన స్పందన వచ్చిందని తెలియజేశారు. విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీకి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాలెట్ ఎన్నికలు ప్రక్రియలో భాగంగా జేఎన్టీయూలో 5, 6, 7 తారీఖున ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జేఎన్టీయూ ఫస్ట్ బ్లాక్లో విజయనగరం కాన్స్టిట్యున్సీ సంబంధించి ఈ ఎలక్షన్ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. అక్కడ కూడా ఎంప్లాయీస్లో కూడా విశేషమైన స్పందన రావడం విశేషం. కొంతమంది నేను తెలియపోయినా కూడా కొంతమంది నన్ను పలకరించి, బాబు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కనుక మీ అందరూ కూడా మేము ఈసారి మీకు ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ప్రజల్లో అయితే విశేషమైన స్పందన కాంగ్రెస్ పార్టీ పట్ల స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగస్తులు వారు ఓటింగ్కి వచ్చారు. వారు చాలామంది మా కేడర్కి కానీ మాకు కానీ లేకపోతే మిత్రులకు కానీ చాలా పాజిటివ్గా ఈసారి మార్పు జరగాలనే ఒక కాన్సెప్ట్తో వారు కొంతమంది మద్దతు తెలుపుతున్నారు. మా మద్దతుదారులకు కూడా వచ్చి వారు కంగ్రాచులేషన్ చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ముందుకు రావడం అనేది సంతోషంగా భావించుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమి ఇటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవసరమనే ఒక భావంతో రావడం, అలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా వారు ప్రస్తావన చేస్తున్నారు. ఈ కూటమికి మేము మధ్యస్థాన్ని ప్రకటించడం అనేది చాలా సంతోషం. వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు ఆనందం కలుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించారు. ప్రచార వేగాన్ని పెంచారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో నిమగ్నం అవుతున్నారు. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. ఓటర్ దేవులను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. విజయనగరం నియోజకవర్గంలో పోటాపోటీగా జరుగుతున్న ప్రచారంపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించారు. ప్రచార వేగం పెంచారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో నిమగ్నమయ్యారు. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. ఓటరు దేవులను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. విజయనగరం నియోజకవర్గం విషయానికి వస్తే ఇంటింటి ప్రచారం చేస్తూ తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు ఓటర్లను వేడుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి మంత్రం పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన మేలును, నగరంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు కూడా ప్రచారంలో చురుగ్గానే పాల్గొంటున్నారు. ప్రచారంలో వెళ్లేటప్పుడు తన వెంట ఒక పుస్తకాన్ని తీసుకొని వెళుతూ ఆయా ప్రాంతాలలో సమస్యలను తెలుసుకొని రాసుకుంటున్నారు. అశోక్ గజపతిరాజు సైతం తన కుమార్తెకు అన్ని విధాలా తోడ్పడుతున్నారు. కొలగట్ల హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని, నగర సుందరీకరణ పేరుతో విగ్రహాలు, ఫౌంటైన్లు మాత్రమే పెట్టారని ఆరోపిస్తున్నారు. తన పార్టీని కాకుండా తనను చూసి ఓటు వేయాలని కొలగట్ల చేస్తున్న ప్రచారంపై అశోక్ గజపతిరాజు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అటు వైఎస్ఆర్ పార్టీలోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ అనునిత్యం చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా వచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు.
తనను మరొకసారి గెలిపిస్తే సమస్యలు లేని నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దుతానని కోలగట్ల హామీ ఇస్తున్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని అదితి గజపతి చెబుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారం ఇలా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీసాల గీతను బుజ్జగించడానికి తెలుగుదేశం అధిష్టానం కిమిడి నాగార్జునను రంగంలోకి దింపింది. వ్యాధి ఒకటైతే మందు వేరేది వేస్తే ఎలా నయమవుతుంది? నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు కానీ అదితి గజపతిరాజు కానీ మీసాల గీతతో సంప్రదింపులు ప్రత్యక్షంగా జరిపితే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం. ఇప్పుడైతే సర్వశక్తులు వడ్డుతూ మీసాల గీత ప్రచారం చేస్తున్నారు. ఆమెకు గాజు గ్లాస్ గుర్తు రావడం మరింత ఉత్సాహం ఆమె వద్ద ఉన్న కార్యకర్తలకు లభించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి శుంకర సతీష్ కూడా శక్తి వంచన లేకుండా నియోజకవర్గం అంతా ప్రచార వాహనాలను పెట్టి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. గత అనుభవాలను పరిశీలిస్తే 2019 ఎన్నికలలో కోలగట్ల వీరభద్రస్వామి అదితి గజపతిరాజుపై కేవలం 3.91% ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనసేన నుంచి పోటీ చేసిన పాలవలస యశస్వికి 4.37% ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కుసుమంచి సుబ్బారావుకు 1.08% ఓట్లు వచ్చాయి. ఎన్నికలలో ఒక్క ఓటు కూడా విలువైనది. కాబట్టి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తూ ఉండడంతో విజయనగరం నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఎవరి హామీలను ప్రజలు విశ్వసిస్తారో, ఎవరిని ఆశీర్వదిస్తారో అతి త్వరలోనే తేలిపోనుంది. జరగనున్న ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని, వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, కూటమికి 140 సీట్ల కంటే తక్కువ వస్తే తన పేరు మార్చుకుంటానంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ కావలి గ్రీష్మతో మా మాజీ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఎలా ఉంది? రానున్న ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కూటమి ప్రచారం ఎలా ఉంది? మేనిఫెస్టోపై ప్రజల స్పందన ఎలా ఉంది? అదేవిధంగా నవరత్నాలు ఉండగా ఈ సూపర్ 6 దీన్ని ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళగలదు? ఇటువంటి అంశాలను మనతో పంచుకునేందుకు రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ గారు మనతో ఉన్నారు. దాన్ని అడిగి మరికొన్ని విషయాలు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారో పక్కాగా ఇవన్నీ ఖచ్చితంగా నెరవేర్చేటట్టే ఉండేవి. ఏదో కల్పనలోనో లేకపోతే ఏదో సృష్టించేసి ఏదో మేము చేసేసామని మాట వరుసకు చెప్పేసో లేకపోతే మేము బటన్ నొక్కుతున్నామో ఇలా కాదు. మాట మీద ఉండే నాయకుల్లోని ఫస్ట్ ఎవరైనా వస్తారు అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అందులోని ఏవైతే మన చేతుల్లో నెరవేర్చగలమో, ప్రజల్లోనికి వెళ్తే ఏవి బాగుంటాయో అన్నిటినీ దృష్టిలోని పెట్టుకొని క్రియేట్ చేసిన మేనిఫెస్టో అది కంపల్సరీగా ప్రతి ఇంటికి ఆల్రెడీ సూపర్ 6 అనేది ప్రతి ఇంట్లోని ఒక సిక్సర్ లాగా హిట్ అయిపోయింది. సో ఇది కూడా అంతే రకంగా హిట్ అవుతుంది. అది తట్టుకోలేక వైఎస్ఆర్సీపీలోని నాయకులు కొంతమంది కుళ్ళుతోటి మాట్లాడుతున్నారు అనుకోండి. కుళ్ళే నైజంగా ఉన్న పార్టీ గురించి మనం పెద్దగా మాట్లాడి ప్రయోజనం లేదు. వాళ్ళు అంటుంది ప్రధానంగా ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు తప్ప అది అందులో బీజేపీ నరేంద్ర మోడీ బొమ్మ లేదు. బీజేపీ వాళ్ళు కూడా దాన్ని సందిగ్ధం లేదు. ఎందుకంటే వీళ్ళు మాయ మాటలు చెప్పి మేనిఫెస్టో అమలు చేయలేరు కాబట్టి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంది అంటున్నారు. దీని మీద ఇప్పుడు వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోల గురించి వైఎస్ఆర్సీపీ పెద్ద పార్టీ మాట్లాడకపోతే బాగుంటుంది. ఆ పార్టీలోని వాళ్ళ మదర్ ఫోటో లేదు, తర్వాత వాళ్ళ అమ్మని తీసేశారు, వాళ్ళ చెల్లి ఫోటో లేదు తీసేశారు. ఇందులో
అందులోని ఫోటో లేదు, అందులోని ఫోటో లేదు. అందులోని మేనిఫెస్టోలోని సబ్జెక్ట్ ఉందా లేదా చూడమనండి. బీజేపీకి లేని బాధ వీళ్ళకెందుకు? అసలు మేము ఏం మాట్లాడుకున్నామో, ఎలా ముందుకెళ్దామని అనుకున్నామో, అసలు ముందుకి రాష్ట్రాన్ని ఎలా నడుపుదాం అనుకుంటున్నాము, ఎన్డీఏగా మేము ఎలాగెళ్తాం అనుకుంటున్నామో మా 3 పార్టీలు డిసైడ్ చేసుకున్నవి. కంగారులో, బాధలో, భయంలో వాళ్ళు ఎన్నైనా మాట్లాడి మేము పెద్ద పట్టించుకోం. ప్రజలకు తెలిసిన సత్యం కూడా వాళ్ళు గ్రహించలేనప్పుడు వీళ్ళు పెద్ద ఏమంటారు, ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళు కొంత మాట్లాడతారు, ఇంటి జ్ఞానం లేని వాళ్ళు చాలా మాట్లాడతారు. అందులో ఈ వైఎస్ఆర్సీపీలో అంటే ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అంటే ఇంటి జ్ఞానం కొంచెం కూడా ఇంటి జ్ఞానం లేని వాళ్ళని అందరినీ తీసి ఒక కుప్పలాగేసి వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా తయారు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే పెన్షన్ల విషయంలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చూడలేక, పేదవాళ్ళు నేరుగా పేదవాళ్ళకి వెళ్తుంటే చూడలేక ఇది చేశారు. ఈ హెచ్చరికడానికి కారణం మీ తెలుగుదేశం పార్టీ అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నోట్లో నుంచి ఏదైనా నిజం వస్తుంది అని అంటే అది నిజంగా అసలు పసిపిల్లలు కూడా నవ్వేస్తారు. ముఖ్యమంత్రి గారి ఆయన క్రెడిబిలిటీ ఆయన కోల్పోయారు. ఆయన క్రెడిబిలిటీ ఎంత కోల్పోయారు అని అంటే సొంత చెల్లెలే ఆయన మాట మీద నిలబడిన మనిషి అనుకొని తల్లి చెల్లెళ్ళు ఇద్దరు రోడ్డు మీద పడి మరీ చెప్తున్నారు. ప్రతి ఒక్క మనిషికి ఆత్మసాక్షి ఉంటుంది. ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 వస్తుంది. ఏది మీరు బస్సులో వెళ్తుంటే 10 మంది లేరు, మీరు ఏదైనా మీటింగ్ పెడుతున్నారని అంటే మిమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు. అదే ఎవరో క్రియేట్ చేసింది కాదు, ఎవరికో చిరాకేసి ఉంటుంది, ఏం ముఖ్యమంత్రి అనుకొని వేసి కొట్టాడు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేని మినిస్టర్ని ప్రశ్నిస్తున్నారు, మీరు మాకేం చేశారు అనుకో ముఖం మీద చీదరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా నాకు 175 వస్తుంది, నాకు 25 పార్లమెంట్లో వస్తాయి అంటే ఆయన ఏదో భ్రమలో ఉన్నారు. భ్రమ నుంచి బయటికి రియాలిటీకి రావడానికి ఆయనకు బోల్ టైం పడుతుంది. అప్పటి కూడా రిజల్ట్స్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగిపోద్ది. ఆయన భ్రమలో నుంచి బయటకు వచ్చి రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం అవకాశాలు ఏమనుకున్నాయి? 100% మేము 140 దాటుతాం. మేమేదో 175 వచ్చేస్తుంది ఇది అదే అని చెప్పాం. మేము 140 దాటుతాం, ఖచ్చితంగా దాటుతాం. అది దానికన్నా తర్వాత వచ్చేవి మాకు బోనస్. 140 దాటకపోతే నా పేరే నేను మార్చుకుంటాను, ఏమైనా చేసుకొనివ్వండి. ప్రధానంగా రాజ్యంలో ఎలా ఉంది పరిస్థితి? కూటమి సభ్యులు కలిసి వస్తున్నారా? ఎందుకంటే ఈయన కూడా పూర్తి స్థాయిలోని కొంతమేర కార్యకర్తల ద్వారా వెళ్ళలేకపోతున్నారు అన్న. ఇప్పుడు నేను మీకు అందరికీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, రాజ్యంలోని కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారు. చిన్న డిస్టర్బెన్సెస్ ఒక నాయకులకి ఇంకో నాయకులకి మధ్యలోని మిస్అండర్స్టాండింగ్ అనే గ్యాప్ రావటం వల్ల నాయకులు అనే వాళ్ళు సఫర్ అయ్యారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెకండ్ క్యాడర్, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. ఇప్పుడు మేమందరం ఏ డిస్టర్బెన్స్ లేకుండా మేమందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న ధ్యేయంలోనే పనిచేస్తున్నాం. నాకు టికెట్ రాలేదు, మా అమ్మకి టికెట్ రాలేదు, వాళ్ళకి టికెట్ రాలేదు అని అంటే ఉన్న 175 మందిలోని ఇంతమందిని అకామిడేట్ చేయడానికి కుదరదు. రేపు పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటే మనం ఉండాలి తప్పితే నాకు రాలేదు అందుకే నేను చేయను, నీకు రాలేదంటూ నేను చేయను అని అంటే అది ఎవరికి సాధ్యం కాదు. విజయనగరంలోనే టాప్ 2 మెజారిటీ వచ్చే నియోజకవర్గాల్లోని రాజా ఒకటి ఉంటుంది. కోండ్రు మురళీమోహన్ గారు మంచి మెజారిటీతో గెలుస్తారు అని మా వర్గంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాం. దయచేసి ఇదిగో మనకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అనుకొని ఇప్పుడు ఎవరైతే మా డిస్సాటిస్ఫైడ్గా ఉండు వేరే వైఎస్ఆర్సీపీలోని జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం కార్యకర్తలు కాదు. మనసులోని తెలుగుదేశం అని పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఉండేవాళ్ళు కొంతమంది వెళ్ళారు, కానీ వాళ్ళందరూ వచ్చేసారు. మనసులోని ఎప్పుడైతే టీడీపీ అనుకొని వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసారు. లోపల వైఎస్ఆర్సీపీ అనుకొని పెట్టుకొని మాతోటి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అంతే, వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కాదు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోవాలి. ఇప్పుడు 100 మంది మన దగ్గర జాయిన్ అవుతుంటే 2-3 వెళ్ళిపోతుంటే వాళ్ళ గురించి పట్టించుకోవాలి. వాళ్ళ కర్మ ఇంకేం చేస్తాం. ఒక అవినీతి పరుణ్ణి, ఒక చేతకాని సీఎంని నమ్మి వెళ్తున్నారు అని అంటే వాళ్ళ జీవితం, వాళ్ళ ఊరు, వాళ్ళ మండలు, వాళ్ళది కూడా భ్రష్టు పట్టిపోద్ది. అంతకన్నా ఇంకేం చెప్పగలం. ఇది ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలోని 140 సీట్లు దాటే కూటమికి వస్తాయని, లేకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేస్తున్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి కావాలి కృష్ణ గారు. కెమెరామెన్ కిరణ్తో రమేష్, వాజీ న్యూస్, విజయనగరం. స్వార్థ రాజకీయాల కోసం
యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని జై భీమరావు భారత పార్టీ అభ్యర్థి మరడాల వెంకటనాయుడు, ఎంపీ అభ్యర్థి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. బొబ్బిల్లోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మరడాల వెంకటనాయుడు మాట్లాడుతూ గతంలో తమ కుటుంబం అనేకమైన పార్టీలకు పనిచేసినప్పటికీ అన్యాయం జరిగిందని చెప్పారు. వైసీపీ కార్యకర్తగా సెమ్మంగి వెంకట చిన్నప్పనాయుడు గెలుపు కోసం పనిచేశామని, రాజకీయ స్వార్థం కోసం మా కుటుంబాన్ని పావుగా వాడుకుని మాకు అన్యాయం చేశారని విమర్శించారు. ఉద్దవాలు టీడీపీకి కంచుకోటగా ఉంటే వైసీపీని బలోపేతం చేశామని చెప్పారు. మోటార్ కార్మికుల కష్టాలు తీరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు విజయనగరం లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజును కలిసి వారి మద్దతు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రహదారుల నిర్మాణం చేపట్టి ట్యాక్స్లను తగ్గిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావల గ్రీష్మ, అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రోడ్లు ఉన్న పరిస్థితి, ట్యాక్స్ అయితే పెంచేశారు కానీ రోడ్లు అయితే ఏమాత్రం రిపేర్ కూడా చేయలేదు. లోకేష్ గారు ఉన్నప్పుడు రోడ్స్ అనేది ఏ విధంగా ఉండాలనేది మన అందరికీ తెలుసు. అలాగే మనం ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవేస్ ఎన్నో కట్టాం. అది ఎస్పెషలీ వైజాగ్, విజయనగరం నుంచి వచ్చినప్పుడు మీ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. మీరందరు దాని మీద రోజు వినియోగించుకుంటారు. ఎక్సలెంట్ రోడ్స్ అనేది మనం కట్టాం. ఎప్పుడైతే రోడ్స్ బాగుంటాయో అప్పుడు మీ బిజినెస్ కూడా బాగుంటుంది. అలాగే అన్ని విధాలుగా పరిశ్రమలు, అన్ని విధాలుగా మన స్టేట్, మన మొత్తం రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి. అయితే మనం ఎప్పుడైతే ట్యాక్సెస్ ఓవరాల్గా మనం తగ్గిస్తామో అప్పుడు మన రాష్ట్రంకి పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే నీళ్ళు అనేది మనం పుష్కలంగా అందించగలిగితే అప్పుడు పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు నీళ్ళు అనేది మనం నదుల అనుసంధానం చేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విజన్ 2047 ద్వారా మనం అన్ని నదులు అనుసంధానం చేసి మనం ఇంటికైతేనేమి, పొలంకైతేనేంటి, అగ్రికల్చర్కి అయితేనేంటి, అలాగే ఇండస్ట్రీకి అయితేనేంటి, మూడు విధాలుగా మనం నీళ్లు సప్లై చేయగలిగితే అప్పుడు మన ఇండస్ట్రీస్ అనేది, అగ్రికల్చర్ సెక్టర్ అవనియండి, ఇవన్నీ పెరుగుతాయి. అయితే ఇవన్నీ పెరిగితేనే మీ అందరికీ లారీస్ లోడింగ్ కోసం ఏదైనా సరుకు వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో మనం నీళ్లు పుష్కలంగా ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న నరేంద్ర మోడీ. రాజమండ్రి సభలో గోదావరి మాతకు ప్రణమిలిన భారత ప్రధాని. మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా, కాపాడేవాడు కావాలా? రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని ఓట్ల రూపంలో చూపాలని ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా సాగుతున్న జాయింట్ కలెక్టర్ కార్తీక్. ప్రక్రియను పరిశీలించిన వివిధ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
ఉంటారు.